ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కడప యోగవేమన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పై అనేక విద్యార్థి సంఘాలు వ్యతిరేకత చూపుతున్నాయి. యోగవేమన యూనివర్సిటీలో ఈ రోజు విద్యార్థి సంఘాలు ఏఐఎస్ఎఫ్ సంఘాలు ధర్నా చేపట్టాయి. ఇదే అంశంపై ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వల్లరాజులు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ వైస్ ఛాన్సలర్ నియామకంపై మీరు వ్యతిరేకత చూపడానికి ప్రధానంగా కారణం ఏంటి సార్? ఇవాళ కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో విద్యా వ్యవస్థ ప్రక్షాళన పేరుతో మొదటగా విద్యాశాఖ మంత్రి లేకపోతే ఉన్నత విద్యాశాఖ ఈ యొక్క యూనివర్సిటీలను కేంద్రంగా ప్రక్షాళన చేసే దశలో మొదలుపెట్టింది. దీన్ని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ గా అభినందిస్తా ఉన్నాం. అయినా ఇవాళ కడప జిల్లాలో ప్రధానంగా యోగవేమన విశ్వవిద్యాలయంలో ఈ యొక్క నియామకం ఏదైతే వైస్ ఛాన్సలర్ కృష్ణారెడ్డి ఇన్ఛార్జ్ వీసీగా నియమించిందో దాన్ని ఏఐఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ అండ్ ఈ యూనివర్సిటీలో చదివేటువంటి రీసెర్చ్ స్కాలర్లుగా విద్యార్థులుగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ యొక్క వీసీ నియామకమైనటువంటి కృష్ణారెడ్డి 2019-21 వరకు ఎక్కడైతే కృష్ణా యూనివర్సిటీలో పనిచేశాడో రిజిస్ట్రార్ గా ఆయన పదవీ కాలం 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా పలుకుబడి పేరుతో 3 సంవత్సరాలు చేసుకున్నాడు. అది అయిన తర్వాత ఇదే కృష్ణారెడ్డి అవినీతి అక్రమాలు లైంగిక వేధింపులు కింది స్థాయి ఉన్నటువంటి విద్యార్థినులను ఉద్యోగుల పట్ల అనుచిత ప్రవర్తన వల్ల ఆయన పైన ఎంక్వైరీ కమిటీ ఏసీబీ కమిటీ కూడా వేయడం జరిగింది. అక్కడి నుంచి కిందికి వచ్చి కడప యోగవేమన యూనివర్సిటీలో ప్రిన్సిపాల్ గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. మరి ప్రిన్సిపాల్ గా తీసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏమైనా విద్యార్థుల పట్ల కానీ ఉద్యోగుల పట్ల కానీ ఏమైనా సముచితమైనటువంటి ప్రవర్తనతో ఉన్నాడా అంటే అలాంటివి ఏవీ లేకపోగా కుక్క తోక వంకర అనేటువంటి ఏదైతే ఉందో అలాంటి పద్ధతుల్లోనే ఆచారులుగా ఉన్నటువంటి కృష్ణారెడ్డి ఇలాంటి వైఖరితో ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తూ లైంగిక వేధింపులు పాల్పడితే సస్పెండ్ అయ్యాడు. యూనివర్సిటీ ప్రతి గోడకు ఆనాడున్నటువంటి ప్రతి వ్యక్తికి ప్రతి పత్రికలో ఈయన సస్పెన్షన్ పైన ఈయన లైంగిక ప్రవర్తన పైన ఇవాళ మీడియా కూడా రాసినటువంటి నేపథ్యం ప్రతి విద్యార్థికి ప్రతి ఉద్యోగికి తెలుసు. అలాంటి వ్యక్తి ఇవాళ మళ్ళీ ఇన్ఛార్జ్ వీసీగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ యొక్క ప్రతిష్టను కావచ్చు యూనివర్సిటీలో కావచ్చు ఏం మోరల్ వాల్యూ నిలపాలనుకుంటున్నారు విద్యార్థులకు. కాబట్టి మేము ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. యూనివర్సిటీ గోడలు కుల మత కామాంధుల పేరుతో ప్రకటేళ్లే విధంగా చేయొద్దు. దీన్ని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా వ్యతిరేకిస్తా ఉన్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రిన్సిపల్ సెక్రటరీ సౌరభ్ గౌర్ వెంటనే ఈ నియామకాన్ని ఆపాలి. వెనక్కి తీసుకునేంత వరకు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దానికి సంబంధించి ఏసీబీ కమిషన్ వేసింది కావచ్చు, విద్యార్థి సంఘాలు ఆ రోజు వ్యతిరేకించింది కావచ్చు, స్పష్టంగా మనకు కనబడతా ఉంది. పత్రికలో నేను రాసింది కాదు, పత్రికలు కూడా రాసినటువంటిది ఏసీబీ కమిషన్ వేసి అతన్ని సస్పెండ్ చేసినటువంటి అంశం కూడా. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేసి పునరాలోచన చేసి సరైనటువంటి వ్యక్తిని నికార్సైనటువంటి వ్యక్తిని వీసీగా నియమించాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ వీసీ నియామకం రద్దు చేయకపోతే మీరు నెక్స్ట్ తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? యోగవేమన యూనివర్సిటీ కావచ్చు, ఏ యూనివర్సిటీ అయినా కావచ్చు, విశ్వవిద్యాలయంలో విజ్ఞానానికి కేంద్రంగా ఉండాలి. కానీ ఇలాంటి దురలవాట్లు ఉన్నటువంటి వ్యక్తి, అనుచిత ప్రవర్తన ఉన్నటువంటి, లైంగిక వేధింపులు ఉన్నటువంటిది, కామ పిశాచి అక్రమాలకు అడ్డగా ఉన్నటువంటి కృష్ణారెడ్డిని ఇవాళ వైస్ ఛాన్సలర్ గా నిలబెడితే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల ప్రతిభ అమ్ముకోడా మీరు గ్యారంటీ ఇవ్వగలరా అని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా హెచ్చరిస్తా ఉన్నాం. సార్, మరి ఇలాంటి వైస్ ఛాన్సలర్ ని నియామకంగా నియమించిన ఈ విద్యాశాఖపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ అంటే ఈ ప్రభుత్వం సీనియారిటీ పేరుతో ఇక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్లను చూసి ఇక్కడ నియమించిందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. సీనియారిటీ పేరుతో కాదు, మౌలిక విలువలు ఉండాల్సినటువంటి ప్రవర్తన, విద్యార్థికి కావాల్సినటువంటి మెరుగైన వసతులు, లేకపోతే ఆయన యొక్క మెంటల్ ఎబిలిటీ ఏంటి అనేటువంటిది గమనించి ఇక్కడ ఈ యూనివర్సిటీలో నెలకొల్పాలని మేము కోరుతా ఉన్నాం. ఇలాంటి కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు వైస్ ఛాన్సలర్లుగా రిజిస్ట్రార్లుగా నియమించబడితే యూనివర్సిటీలో రోస్టర్ పాయింట్ లో జరిగేటువంటి నియామకాలు కావచ్చు, విద్యార్థి ఫెలోషిప్లు కావచ్చు, పిహెచ్డి స్కాలర్లు కావచ్చు, వసతులు కావచ్చు, లేకపోతే విద్యార్థులపై పెట్టేటువంటి పరోక్ష పన్నుల భారం తప్పదని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే ఈ యొక్క వీసీ కృష్ణారెడ్డి నియామకాన్ని రద్దు చేయాలి, సముచితమైన వ్యక్తికి ఈ బాధ్యతలు కల్పించాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ గా కోరుతా ఉన్నాం. చూసారు కదండి, యోగవేమన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నియామకంపై విద్యార్థి సంఘాలు ఏ విధంగా వ్యతిరేకత చూపుతున్నాయో. గతంలో ఆయన పనిచేసిన యూనివర్సిటీలో విద్యార్థినులతో గానీ లేదంటే ప్రొఫెసర్లతో గానీ లైంగిక వేధింపులపై ఆయన పాల్పడ్డారని చెప్పేసి ఆయన్ని
సస్పెండ్ చేయడం కూడా జరిగింది అని వాళ్ళు ధర్నా చేపట్టడం జరిగింది. క్లాస్ రూముల వద్ద బైకట్ చేయడం కూడా జరిగింది. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్. కెమెరామెన్ నాగేశ్వర్తో శిరీష, సుమన్ టీవీ కడప.